నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో పోటీ చేయడానికి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా, అలాగే వాళ్ళిద్దరికి ఏవైతే సీట్లకు సంబంధించి ఇంతకుముందు కొద్ది గొడవలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి అంటారు, అవన్నీ కూడా సమసిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సౌజన్య, మన వీక్షకులు కూడా నా నమస్కారం. దుర్గా కుమార్ గారు, అసలు ఏపీ ఎలక్షన్స్ అంటే అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి ఆ స్థానాల సంబంధించి కావచ్చు, అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో పోటీ చేయడానికి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేటువంటి కూడా టాక్ వినిపిస్తోంది. అసలు అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అంటే గతంలోకి ఇప్పటికి మార్పు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాడ్గా జనసేన కానీ టీడీపీ కానీ ఒక అవగాహనకు అయితే వచ్చినాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్యంతో పోటీ చేయాలి 2 పార్టీలు అని. అది ఎప్పుడు జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఈయన ములాఖత్ కోసం వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. అంతకుముందు కూడా కొంచెం ఆ భావన ఉన్నప్పటికీ స్పష్టత రాలేదు. ఎప్పుడైతే ఒక సీనియర్ లీడరు 44 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉండి అంత పెద్ద పార్టీకి అధ్యక్షుడు, చాలా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగాను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని సరైన సాక్ష్యాధారాలు కూడా లేకుండా తీసుకెళ్ళి కనీస సౌకర్యాలు లేని ఒక జైల్లో పెట్టి వ్యక్తిగతంగా వేధించడాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. గతంలో ఆయన మీద కూడా అలాంటి పరిస్థితి వైజాగ్లో జరిగింది. ఆయన రూమ్ని పోలీసులు చుట్టుముట్టడం, దౌర్జన్యంగా ప్రవర్తించడం, మీటింగ్ బయటికి రానివ్వకుండా, తర్వాత అనేక సార్లు 2 పార్టీల కార్యకర్తల మీద, అసలు పార్టీలకు చెందని వ్యక్తుల మీద కూడా పోలీసు దౌర్జన్యాలు, దాష్టికాలు అసలు ఆంధ్రప్రదేశ్లో మామూలు అయిపోయింది. మరి ఈ ప్రభుత్వం అంత సుస్థిరమైన ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా మరి ప్రజల మీద పోలీసులను ఉపయోగించి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఎవరికి అర్థం కాదు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు అది మన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసి చూసి భావోద్వేగానికి గురయ్యాడు. ఆయన నా మీద ఇలాగే చేశారు, ఇంతకన్నా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా ఇలా ఉంది, అసలు మా ప్రాణాలకే రక్షణ లేకపోతే ప్రజల ప్రాణాలను మేమేం కాపాడుతాము. ఆయన మొదటి నుంచి ఒకటే చెబుతున్నాడు, 2014 నుంచి కూడా, నేను అధికారంలోకి రావటం, జనసేన అధికారంలో రావటం ముఖ్యం కాదు, నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం ముఖ్యం అని చెప్తున్నాడు. ఇప్పటికీ అదే చెప్తున్నాడు. అందువల్ల నేనేదో పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్ల నేను ముఖ్యమంత్రి కాకపోయినా నాకు ఇబ్బంది లేదు, ముందు ప్రజలకి మంచి ప్రభుత్వం ఇవ్వాలి మేము ఇద్దరం కలిసి, అదే మా ధ్యేయం, ఇలాంటి వేధింపులు ఉండవు, తర్వాత అభివృద్ధి మీద మేము శ్రద్ధ పడతాము, ఉపాధి కల్పిస్తాము, మహిళలకు రక్షణ కల్పిస్తాము, పేద వర్గాల ప్రజలను సంక్షేమం చూసుకుంటాము, అట్లా పోలీస్ దమనకాండ ఉండదు, ఇలాంటివన్నీ ఆయన కొన్ని ఉన్నాయి మైండ్లో. ఇది సాధించాలంటే ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని దించాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనుక వీళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి ఖచ్చితంగా గెలుస్తారనేది గత గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ 2 పార్టీలు సమైక్యంగా ఉంటేనే అది సాధించగలుగుతాం అనేది ఆయన పదే చెప్తున్నాడు. మొన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ములాఖత్ అయి బయటికి రాగానే అనౌన్స్ చేశారు ఆ భావోద్వేగంతోనే, మేము తెలుగుదేశం కలిసి ఉంటాము, కలిసి పోటీ చేస్తాము, ఈ సీట్లు ఓట్లు ఇవన్నీ మాకు పెద్ద ఇష్యూస్ కాదని. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇవాళ అక్కడ మన పోలేపల్లి అని విజయనగరంలో మన లోకేష్ గారి మళ్ళీ ఆ మీటింగ్ సందర్భంగా కూడా అక్కడ కలిశారు. కాబట్టి కొంత చర్చలు మళ్ళీ జరిగినాయి ఈ సీట్ల విషయంలో. ఇప్పుడు చాలా దగ్గరికి వచ్చేసారమ్మా. ఇప్పుడు ఒకటేంటంటే దాదాపు 27 సీట్లు అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్టుంది ఎవరు, ఈయన జనసేన తరపున ఒక 3 లోక్సభ సీట్లు అడుగుతున్నారు. 3 లోక్సభ సీట్లలోనూ 2టికి టీడీపీ కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, అనకాపల్లి అండ్ మచిలీపట్నం. ఒక రాజంపేట ఇష్యూలోనే కొద్దిగా ఆలోచిస్తున్నారు. తర్వాత ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో భీమవరం నుంచి పోటీ చేశారు, మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేస్తూ అంతకుముందు చిరంజీవి గారు గెలిచారు ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ తరపున తిరుపతి నుంచి. ఆయన సొంత ఏరియా పాలకొల్లులో అప్పుడు ఆయన ఓడిపోయినా తిరుపతిలో గెలిచాడు.
తిరుపతిలో ఈ సామాజిక వర్గం కొంచెం బలంగా ఉందనేది కొంత ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు అది ఒక సేఫ్ సీట్ గా అనుకుంటున్నాడు. బలిజా సమాజం ఉంది అక్కడ, సామాజిక వర్గం. బలిజా అన్న కాపు అన్న ఇంచుమించుగా ఒకటే. అక్కడ రాయలసీమలో బలిజా అంటారు, మన తెలంగాణ కోస్తా ప్రాంతాల్లోనేమో కాపు అంటారు. రెండు ఒకటే కాబట్టి అక్కడ ఆయన కోరుకున్నట్టుంది. చంద్రబాబు గారు కూడా ఈ గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని పదే పదే నువ్వు అసలు అసెంబ్లీకే గెలవలేకపోయావని రోజా గారు లాంటి వాళ్ళు విమర్శలు హేళనలో చేస్తున్నారు. అందువల్ల 1-2 సార్లు పోటీ చేస్తే ఎక్కడో సార్లు గ్యారెంటీగా గెలవగలుగుతాం అనే ఉద్దేశం మీద నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టుదలగా ఈసారి 2 నియోజకవర్గాల నుంచి, మొన్న కేసీఆర్ గారు ఇక్కడ పోటీ చేశాడు, రేవంత్ రెడ్డి గారు పోటీ చేశాడు, తర్వాత ఈటెల్ల రాజేంద్ర గారు కూడా పోటీ చేశాడు. అట్లాగే ఇప్పుడు ఆయన తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలనుకుంటున్నట్టుంది. చంద్రబాబు గారు కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన స్థానాలే కాబట్టి ఆ 2 ఎక్కడోసారి గెలిస్తే కూడా బెటర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండటం అనేది చంద్రబాబు గారికి కూడా ఒక బలమైన విషయం. ఎందుకంటే భాగస్వామి పార్టీకి చెందిన అధ్యక్షుడు అసెంబ్లీలో ఉంటే ఆ గౌరవం వేరు. తర్వాత 2 పార్టీలకి నిండుదనం ఇస్తుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన శాసనసభలో ఉంచాలి అనే భావన ఆయనకు ఉంది. ఎందుకంటే ఇద్దరు కలిసికట్టుగా పోరాడతారు, తర్వాత ప్రజలకు కూడా కలిసి హామీలు ఇస్తున్నారు కాబట్టి రేపు ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కానీ ఒక అవగాహనతో వెళ్ళటానికి బాగుంటుందనే ఉద్దేశం మీద. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక 20 స్థానాలకి జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అభ్యర్థుల్ని ఎంపిక చేసేసినట్టుగా మనకి తెలుస్తుంది. పేర్లతో సహా ఖరారు చేశారు. ఎవరెవరు ఏ సీట్లో అనేది ఒక 20 మంది దాకా ఖరారు చేశారు. ఒక 2 స్థానాల్లో ఆయనే పోటీ చేస్తున్నాడు. దాదాపు 22 స్థానాలు ఖరారు అయిపోయినట్టే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే టీడీపీ వాళ్ళు 27 కాదు కానీ 22 శాసనసభ స్థానాలకి మీరు చూసుకోండి, ఆ మిగిలిన 4 స్థానాల్లో మేము రేపు కనుక అధికారంలోకి వస్తే ఏమైనా చైర్మన్ పోస్టులో లేకపోతే ఎమ్మెల్సీ పోస్టులో ఇలాంటి ఇస్తామని చెప్పి అవసరమైతే జనసేన నాయకులతో ఎవరైతే ఆ 4 సీట్లలో క్యాండిడేట్స్గా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారో వాళ్ళతో వీళ్ళిద్దరూ సంయుక్తంగా, లేదంటే చంద్రబాబు గారు విడిగా పిలిచి, బాబు కొంచెం మనం అందరం కూడా ప్రతి సీటు ముఖ్యం, ఇప్పుడు మేము పోటీ చేసి మమ్మల్ని ముందు అధికారంలోకి రానివ్వండి, వచ్చినప్పుడు మీ నలుగురికి మేము ఏదన్నా వేరే ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తారనేది మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అది 4 సీట్లే కాబట్టి పెద్ద ఇష్యూ ఏం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇప్పుడు జనసేన నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది, 22 సార్లు కనుక వాళ్ళు గెలవగలిగితే చాలా బ్రహ్మాండమైన 20 సార్లు గెలిచిన 20 పోటీ చేసిన అన్ని ఎవరో గెలవలేరు, ఏ పార్టీ కూడా. దాదాపు 18 స్థానాలతో కూడా జనసేన ఎంట్రీ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఒక గౌరవం ఉంటుంది, ఒక సైజబుల్ నంబర్కి ఫ్లోర్ లీడర్గా. కాబట్టి నేను కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుని పోటీ చేసి రిస్క్కే కదా, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి, గెలుస్తామా లేదా అనేది ఇంకా గ్యారంటీ లేదు ఇప్పుడు ప్రజల్లో. ఈసారి తెలిస్తే రెండోసారి కొంత గేజ్ అనేది తెలుస్తుంది జనసేనకి ప్రజల్లో ఎంతవరకు ప్రజాభిమానం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఇప్పుడు ఇదివరకట్లాగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒకే పార్టీకి అధికారం ఇచ్చే ఉద్దేశం మీద ఓటర్లు లేరమ్మా. ప్రతి 5 సంవత్సరాలకి మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు మొన్న 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారిని మార్చేశారు, ఎంత మంచి పరిపాలన చేసినా. అట్లాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఎప్పుడు వస్తాయా ఎలక్షన్లు అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని మార్చేయాలి, కొత్త ప్రభుత్వం తీసుకురావాలి, మన పిల్లలకు ఉపాధి కల్పించే ప్రభుత్వం రావాలి, అట్లా అన్నమాట. రైతులకి ఆదరణ ఇచ్చే ప్రభుత్వం కావాలి, తర్వాత మహిళలు కూడా మాకు రక్షణ కావాలి, ఇట్లా కోరుకుంటున్నారు. ఒక పరిపక్వత గల ప్రభుత్వం ఉంటే బాగుంటుంది. అంతేగాని మాటికి 3 రాజధానులని ఇవన్నీ అవన్నీ అల్లర్లు సృష్టించి మధ్యలో భేదాభిప్రాయాలు, ప్రాంతీయ భేదాలు సృష్టించడం వాళ్ళ పబ్బం గడుపుకునే పరిస్థితిగా కనపడుతుంది. తర్వాత ఇక్కడికన్నా కూడా వీళ్ళు ఎక్కువ టైము ఈ కోర్టు చుట్టూ తిరగటానికి ఖర్చు పెడుతున్నారు, వ్యక్తిగతమైన కక్షలతో. ఇప్పుడు చంద్రబాబు గారికి హైకోర్టులో బెయిల్ ఇచ్చినప్పుడు వాళ్ళు 39 పేజీల తీర్పు అంటే ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇందులో ఎక్కడా కూడా సాక్ష్యాధారాలు కనపట్టలేదు బెయిల్ తిరస్కరించడానికి. కాబట్టి మేము 52 రోజుల తర్వాత బెయిల్ ఇస్తున్నామని రాశారు. దాన్ని పట్టుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి ఎప్పుడు వెళ్ళాలంటే ఏదైనా రాజ్యాంగపరమైన అంశాలు, మనకేదైనా అన్యాయం జరిగితే చట్ట వ్యతిరేకత, రాజ్యాంగ వ్యతిరేకమైన అంశాలు ఉంటే వెళ్ళాలి. వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని సుప్రీంకోర్టు రాగా వెళ్ళటం, ఆ డబ్బులు ఎవరు సుప్రీంకోర్టులో వాళ్ళే చెబుతున్నారు, లాయర్ల కోట్లు తీసుకుంటారు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొన్న బోల్డ్ ఖర్చు పెట్టుకున్నాడు చంద్రబాబు గారిని. ఆయన వ్యక్తిగత ఖర్చు పెట్టుకున్నాడు, ప్రభుత్వ ఖర్చు కాదు కదా.
ఇప్పుడు మీరు ప్రభుత్వ ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు, రేపు అక్కడ కూడా కొట్టేస్తే ఆ కోట్లన్నీ వేస్టే కదా. చంద్రబాబు గారిని ఏం మర్డర్ కేసులో అయితే పోనీ వేరే కేసు, ఆయన అవినీతి కేసు మీద చేశారు. అవినీతి కేసుల మీద నిర్ధారణ అవనప్పుడు బెయిల్ ఇస్తారు కదా. అవును, అది కూడా ఆయన A30 A31 అలా ఉండే, A1 A2 A10 లో కూడా కాదు, 37 అందరికి ఇచ్చేశారు. కాబట్టి అది కామన్ సెన్స్. మీరు ఆలోచించినట్టు వాళ్ళు ఆలోచిస్తే ఈయన అక్యూజ్డ్ నెంబర్ 37 36 పీపుల్కి ఇచ్చిన తర్వాత 37th నెంబర్కి ఇవ్వకుండా ఏం చేస్తారు? రెండోది హత్యా కేసుల్లో ఉన్న ముద్దాయిలు లేకపోతే 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్న ముద్దాయిలు ఆయనే ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నాడు కదా. ఇప్పుడు సిబిఐ వాళ్ళు వెళ్ళొచ్చు కదా మరి రద్దు చేయమని, 10 ఏళ్ల నుంచి వెళ్ళటం లేదు. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళటం లేదు? వీళ్ళు గబగబా ఎందుకు పరిగెత్తున్నారు? ఎలక్షన్ ముందు ఈయన్ని జనంలో తిరగనకుండా చేస్తున్నారా ఏంటి అనేది మనకు అర్థం కాని అంశాలు ఇవన్నీ. అట్లా కాబట్టి బ్రాడ్గా చెప్పాలంటే సౌజన్య గారు, ఇప్పుడు జనసేన మధ్యలోను తెలుగుదేశం మధ్యలోను దాదాపు సీట్ల విషయంలో పెద్ద తేడా కనపట్టాలి, దగ్గరికి వచ్చేసారు. మిగిలిన వాళ్ళకు కూడా అకామిడేట్ చేస్తాం రేపు ఎలక్షన్ అన్నప్పుడు జనసేన కార్యకర్తలు కూడా ఆ నాయకులు ఎవరైతే ఉంటారో ఒప్పుకునే ఛాన్సే ఉంది. కాబట్టి వీళ్ళు ఉమ్మడి కార్యక్రమం మీదే సమైక్యంగానే పోటీకి వెళ్తారనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో అంటే 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జనసేన అండ్ టీడీపీ రెండు కూడా చక్కగా మంచి సమన్వయంతో ఫ్రెండ్లీ నేచర్లోనే ఉన్నారు సీట్లకు సంబంధించి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 స్థానాల్లో ఆయన పోటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ 2024లో కూడా 2 స్థానాల నుంచే, కాబట్టి ఆ 2 స్థానాలు లాస్ట్ కాకుండా ఇప్పుడు వేరే కాకుండా భీమవరం తిరుపతికి మార్చుకున్నారు. సో 2 స్థానాల నుంచి మళ్ళీ ఈయన పోటీ చేయడం, దానికి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇట్స్ కొంచెం సౌండ్స్ గుడ్, కొంచెం వినసొంపగానే అనిపిస్తుంది చూడడానికి వినడానికి కూడా. సో మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకెలాంటి మార్పులు చేర్పులు వస్తాయి పొత్తులకు సంబంధించి స్థానాల్లో వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్